మరి జగన్మోహన్ రెడ్డి సంక్రాంతి నుంచి ప్రజల్లోకి వెళ్ళబోతున్నారు. ప్రజా సమస్యల మీద పోరాడతాను, ప్రజలకి దగ్గరగా ఉంటానని చెప్పేసి అంటున్నారు. మరి దీనివల్ల మరి వైసీపీ పార్టీ పుంజుకునే అవకాశం ఉంటుందంటారా? పుంజుకోవడం అంటే ప్రజల్లోకి వెళ్ళి వాళ్ళ అభిప్రాయం వాళ్ళు చెప్పుకుంటుంటారు. ఏముంది దానికి, ప్రజల్లోకి వెళ్తారు. వెళ్ళుకొని ఇంతకుముందు పదయాత్ర చేసినట్టుగా వెళ్ళి తిరుగుతారు. ప్రజల్లో నుంచి రావాల్సిందే కానీ నాయకుల దగ్గర ఏముంది, ప్రజలే కదా నిర్ణయం. ఏ నిర్ణయం తీసుకున్నా ప్రజల నిర్ణయం. అది తిరగటం అనేది మామూలుగా అపోజిషన్ లీడర్గా ఉన్నారు కనుక మరి తిరగచ్చు, దానికేమీ తప్పేం లేదు. అది తిరగటం. ముందు 2019 ఎన్నికల ముందు పాదయాత్ర చేసి 151 సీట్లు గెలిచారు. మరి ఇప్పుడు ఇదే తరహాలో ప్రజల దగ్గరికి వెళ్తున్నారు, మళ్ళీ గెలిచే అవకాశం ఉంటుందంటారా? ఇంక ప్రజల నిర్ణయం అది. ఇప్పుడు ప్రజల నిర్ణయం అనేది మనం గెస్ చేయలేము కదా. దాన్ని ప్రజలు ఏ విధంగా ఉంటే ఆ విధంగా వాళ్ళు ఏ నాయకులు కూర్చోబెడితే ఆ నాయకులు కూర్చుంటారు. ఏముంటుంది, ప్రజల నిర్ణయం అది. పాదయాత్ర చేయటం అంటే ప్రజల్ని కన్విన్స్ చేసుకోవడానికి తిరగచ్చు, తప్పేముంది. ప్రజల్లో ఏళ్ళకే కూటమి ప్రభుత్వం పూర్తిగా వ్యతిరేకత అంత తొందరగా రావడం అనేది నేను అనుకుంటున్నాను. అది జరగదండి, అంత తొందరగా అనుకోకూడదు. అలాగా ఖచ్చితంగా నిదానంగా వస్తుందని నేను అనుకుంటాను. ఎందుకంటే కొత్తగా వచ్చారు కనుక, ఇది పవన్ కళ్యాణ్ గారు వీళ్ళందరూ ఉన్నారు కనుక నిదానంగా చేయగలరు అనే నమ్మకం అయితే నాకుంది. చేస్తారు అది అంత చెప్పగలను. అదే నిదానంగా అయినా చేయగలరని నమ్మకం. వాలంటీర్స్ కూడా నిదానంగా చేయగలరని నమ్ముకుంటున్నాను నేను. అది అంత త్వరగా వదిలేరు కదా అని ప్రభుత్వం వాళ్ళని. మరి జగన్మోహన్ రెడ్డి సంక్రాంతి తర్వాత ప్రజల్లోకి వెళ్తాను, ప్రజల తరఫున పోరాడతానని చెప్పి జగన్మోహన్ రెడ్డి అంటున్నమాట మీరేమంటారు? ఆయన అభిప్రాయం అది, జగన్ గారిది అభిప్రాయం. ఆయన రావాలనుకుంటున్నారు కాబట్టి మళ్ళీ ప్రజల్లోకి రావాలి, ప్రజల ఆశలు ఎలా ఉన్నాయి ఏంటి తెలుసుకోవాలని చూస్తాం. మరి ఇలా వెళ్ళటం వల్ల మరి వైసీపీ పార్టీ పుంజుకునే అవకాశం ఉంటుందండి. ఇలా ప్రజల్లోకి వెళ్ళటం వల్ల ఈసారి వైసీపీ పార్టీ గెలిచే అవకాశం ఉంటుందంటారా? ఏమోనండి, అది దేవుని నిర్ణయం, మన చేతిలో లేదుగా. దేవుని నిర్ణయం, ప్రజల నిర్ణయం. అది మనం చెప్పగానే జగన్ రావాలని లేదు, చంద్రబాబు ఓడిపోవాలని లేదని. దేవుని నిర్ణయిస్తే ఎవరికి అధికారం వాళ్ళు దేవుడి చేతిలో ఉండదు. అంతా మన చేతిలో లేదుగా. మన ఓటు వేయటం వరకు నిర్ణయించేది దేవుడు. మళ్ళీ 5 ఏళ్ళు ఈయన పరిపాలిస్తున్న దేవుడు అవకాశం ఇచ్చాడు వీడికి. ఈసారి జగన్కి ఇవ్వచ్చాము, ఇవ్వకపోవచ్చాము, మన చేతిలో లేదుగా. ప్రజల చేతిలో ఉందా, దేవుడి చేతిలో ఉందా. జగన్మోహన్ రెడ్డి మరి కూటమి ప్రభుత్వం వచ్చి 7 నెలల్లోనే బాగా పూర్తిగా వ్యతిరేకత వచ్చింది ప్రజల్లో. ఈసారి మా ప్రభుత్వం వస్తే మేము చేసిన పథకాలు ప్రజలు ఇంకా గుర్తుపెట్టుకున్నారని చెప్పి జగన్మోహన్ రెడ్డి అంటున్నారు. ఆయన ఆశని బట్టి ఉందనుకుంటాండి ఆయనకు వస్తుందని. మన చేతిలో లేదుగా. ఇప్పుడు అనుకోగానే కనుక దేవుడి చేతిలో ఉంది, ప్రజల చేతిలో ఉంది. అది రావాలంటే ఏమో ఆశని బట్టి రావచ్చేమో 5 ఏళ్ళు. ఈ మధ్యలో ఏమైనా మారుస్తాడు, ఇంకేమైనా చేస్తాడేమో హామీలు. మొన్న రైతుల సమస్యల పైన కూడా ధర్నా చేశారు, కలెక్టర్ దగ్గరికి వెళ్ళి బాధపడతారు. మళ్ళీ ఈ నెల 27 విద్యుత్ ఛార్జీల పైన కూడా మేము నిరసన తెలియజేస్తామంటున్నారు. అంటే కూటమి ప్రభుత్వం వచ్చే 2 నెలల్లో 2 సార్లు కూడా విద్యుత్ ఛార్జీలు పెంచారని చెప్పేసి. విద్యుత్ ఛార్జీలు పెంచారు, మరి పెంచుతామంటున్నారు. మీటర్లు కూడా ఈ మారుస్తామంటున్నారు. మరి అది ఇంకా రాలేదు, అమలు రాలేదు కదా మనకి ఇక్కడ విజయవాడలో. అదేదో మల్టీమీటర్లు ఏదో వేస్తారంట, స్పాట్ మీటర్లు వేస్తామంటున్నారు. మరి ఇది చేసేది ఏమన్నా, ఏ ప్రభుత్వం వచ్చినా ప్రజలే కదా బాధపడేది. వాళ్ళు వచ్చినాయి, వాళ్ళు ఇచ్చే పథకాలు తీసుకుంటాం, దాన్ని బట్టి చేస్తాం. మరి ఇలా పెంచుకుంటూ పోతే మరి ప్రజలపైన మరి భారం పడే అవకాశం ఆడుతుందండి. ఇప్పటికే అల్లాడిపోతున్నాం భయంకరంగా. ఏం చేస్తాం, మనకు అవకాశం ఇచ్చాం చంద్రబాబు నాయుడు గారికి. ఆయన రేట్లు తగ్గిస్తామంటున్నారు. మొన్న గ్యాస్ బండ్ ఉచితంగా ఇచ్చాడు. రేపు జనవరిలో అమ్మఒడి అన్నీ ఇస్తామంటున్నారు కదా. చూడాలి కదా, వచ్చి కూడా ఆయన ఇంకా సంవత్సరం అవ్వలేదు కదా ఎక్కి. చంద్రబాబు నాయుడు గారు ఎక్కిన తర్వాత ఇంకా చేసుకుంటే వెళ్ళాలి కదా, ఇంకా టైం ఉంది కదా. మరి వాలంటీర్స్ మాకు ఎన్నికల ప్రచారాల్లో 10,000 జీతం ఇస్తామని చెప్పారు, తీరా వచ్చేసరికి మమ్మల్ని పట్టించుకోవట్లేదు అని వాలంటీర్స్ ధర్నా చేస్తారు. వాలంటీర్లు వాళ్ళ న్యాయం వాళ్ళు చేసుకుంటున్నారండి. మరి వాళ్ళు పోరాడుతున్నారు కాబట్టి ఏమో చేస్తాడేమో ముందుకి. వాలంటీర్లు కూడా వాళ్ళకు కూడా న్యాయం చేస్తామంటున్నారు కదా ముందుకి. మీరేమనుకుంటున్నారు, వాలంటీర్స్ని కొనసాగించాలనుకుంటున్నారా లేకపోతే? వాలంటీర్ కొద్దిగా పర్లేదండి. వాళ్ళ వల్ల మొన్న వరదలో బాగా చేశారు వాళ్ళు వాలంటీర్లు. వాళ్ళు ఇంటింటికి వచ్చి మొత్తం వాళ్ళు ఉండటం బట్టి ఆ రోజు అందరికీ అందినాయి సరుకులు కానీ అన్నీ సమస్తం జరిగినాయి వాలంటీర్ల వల్ల. వాళ్ళు కూడా ఉంచారు, వాళ్ళు బతుకు తెరువు పోయినట్టే కదా, వాళ్ళు కూడా ఉంటే మంచిది.
ప్రభుత్వం వచ్చి 7 నెలలు అవుతున్నా కానీ మమ్మల్ని కొంచెం పట్టించుకోరు. మాకు పిల్లం పిల్లగాళ్ళు ఉన్నారు. అవునవును. పట్టించుకోండి, మమ్మల్ని కొంచెం అర్థం చేసుకోండి అని చెప్పి వాలంటీర్స్ అవును, వాలంటీర్లను బట్టే కదా మనం ఇన్ని సంవత్సరాలు కొద్దిగా అన్ని సహాయం చేశారు. మొన్న వరదల్లో అయితే వాలంటీర్లు బట్టి బ్రహ్మాండంగా చేశారు. మా పేటలో అన్నీ కావాల్సినవి అన్నీ తెచ్చిచ్చారు. బియ్యం కానీ ఏ అయినా తెచ్చిచ్చారు. మరి వాలంటీర్లు ఉండటమే మంచిది. స్టోర్లు కూడా ఉండాలి, వ్యాన్లు కూడా ఉండటం మంచిది. ఎందుకంటే వాళ్ళ దగ్గర రావటం మోసుకెళ్ళలేం కదా. ఇంతకుముందు స్టోర్లో పడిగాపులు కాసేవాళ్ళం, ఇప్పుడైతే కొద్దిగా పర్లేదు, అన్ని దగ్గరికి వచ్చేస్తాం. వాస్తవంగా కంగారు పడక 2 నెలలు చేస్తారు, వాలంటీర్గా పెంచుతారు అని చెప్తున్నారు. నేను వింటాం పొరపాటుగానే. ఆయన నెంబర్ 1 చంద్రబాబు నాయుడు అంటే నెంబర్ 1 అండి. అదండి. మరి కొంతమంది అంటే కూటమి ప్రభుత్వం వచ్చి 7 నెలలు అవుతున్నా కానీ పథకాలు ఇంకా అమలు చేయట్లేదు అంటారు కదా. అమలు చేయలేదంటే కంగారు పడకూడదుగా, అన్నీ చూసుకోవాలిగా. రికార్డులన్నీ విన్నారా? రికార్డులన్నీ చూసుకోవాలిగా. రికార్డులన్నీ చూసుకుందా ఒక 2 నెలలు ఒక 3 నెలలు లేదు మొత్తం అమలు చేస్తా అంటున్నాడు ఆయన. నేను ఆ పార్టీ తరఫున మాట్లాడదాం కదా సార్. విన్నారా? చంద్రబాబు నాయుడు రోడ్లు కానీ మీ వాలంటీర్ కానీ ఏదైనా సరే న్యాయం చేయాలంటే ఆయనే. అది తర్వాత ఏంటంటే ఎంఆర్ఓ ఆఫీసులో కూడా ఇది ఏదంటారు చేస్తారండి. సచివాలయాలు కూడా చేస్తారు, అన్నీ అమలు అవుతాయండి. మనం ఏంటంటే తొందరపడి పడికెడుతున్నాం తప్ప ఏం చేస్తలేదు, మీటింగ్ పెడతాం అనుకున్నారు. అది కరెక్ట్ కాదండి. అది ఆయన చేసే ప్రయత్నంలో ఉన్నాడండి. అది మళ్ళీ తర్వాత ఫ్రీ బస్సులు కూడా పెడతా అన్నారు లేడీస్కి. ఇప్పుడు ప్రభుత్వంలో ఏంటి అనుకున్నారు, జగన్లో అటు జగన్ అన్న అదండి కాంగ్రెస్. దాని కొంచెం అది మామూలుగా లేడీస్కి పెట్టారు కదా ఫ్రీ టికెట్, ఈయన కూడా పెడతా అన్నాడండి. అది మరి తెలంగాణలో ఫ్రీ బస్సు ఫెయిల్ అయిపోయింది, ఎక్కడ కూడా ఫెయిల్ అయిపోయింది అంటారు. ఏం మనకు తెలియదండి. అది మనకి ఇది ఆంధ్ర కాబట్టి తెలంగాణ మేము మనం సర్పంగా మరి చెప్తా సర్పంగా అండి. ఇప్పుడు ఏదో మీరు ఇచ్చారు మాట్లాడుతుంది, మైక్ ఇచ్చారని మాట్లాడతాం కాదండి. వాస్తవంగా చెప్పాలంటే ఒక్క 2 నెలలు బాధపడండి అంటాడు ఆయన. అన్నీ చేసుకుని వస్తా అన్నాడు. మరి ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి సంక్రాంతి నుంచి ప్రజల్లోకి వెళ్తున్నారు, మరి ప్రజల సమస్యల మీద పోరాడుతాం అంటున్నారు. ఎలా ఉండబోతుంది అంటారు ఏంటి? జగన్మోహన్ రెడ్డి సంక్రాంతి నుంచి ప్రజల్లోకి వెళ్తున్నారు, వెళ్ళండి, ప్రజా సమస్యల మీద పోరాడుతాం అంటారు. మీరేమంటారు? పోరాడమనండి, దానికి తప్పేం లేదుగా. వెళ్ళమనండి, పోరాడి అక్కడ ఏం చేసింది లేదుగా, వెళ్ళమనండి. ప్రభుత్వంలో మేము ఇచ్చిన పథకాలు ప్రజలు ఇంకా గుర్తుపెట్టుకున్నారు అదే అంటారండి. చెప్పండి. అంటున్నారండి, జగన్మోహన్ రెడ్డి అంటున్నాడు. అది అసంబండి అయ్యేది మామూలుగా రాజకీయం అంటారు. అది మరి ఇప్పుడు 40% ఓటు బ్యాంక్ మాకే ఉంది, 2029లో మేమే గెలుస్తామన్నారు కదా అంటారండి. నేనే గెలుతానంటే ఇప్పుడు నేనే భోజనం చేశానంటే చికెన్ మటన్ తిన్నానంటే ఒప్పుకుంటాం ఏంటి? అది కరెక్ట్ కాదుగా. ఈయన కూడా బాగానే చేస్తున్నాడుగా, ఓపు పడాలిగా. మనం ఏమంటే పని చేస్తున్నాం అంటే ఆయన వారానికి జీతం ఇస్తారు, ఒక్కరోజు లేట్ అవుతుంది. మనం ఏం కంగారు పడతాంగా, దుక్కుతాంగా. ఏమండి కష్టపడుతున్నాం, రోడ్ సాయం చేస్తాం, సిమెంట్ పని చేస్తాం అని చేస్తాం కండి.